అవ్వగానే మనం దీన్ని చూసేయచ్చు. మీరు సింగపూర్ వస్తే కనుక దీన్ని మాత్రం మిస్ అవ్వకండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదేంటంటే ఇది ఒక్కటే కాదు, ఇది ఒక షాపింగ్ మాల్ టైప్. ఇందులో ఒక ఎక్స్పెన్సివ్ నుంచి చీపెస్ట్ వరకు మనకు అన్నీ దొరుకుతాయి. ఫుడ్, మొత్తం షాపింగ్, మేకప్, ఎవ్రీథింగ్ మనకు అంతా దొరుకుతుంది. సో అన్నీ చీపెస్ట్ నుంచి ఎక్స్పెన్సివ్ వరకు ఉంటాయన్నమాట. అది మన బడ్జెట్ని బట్టి మనం మంచిగా షాపింగ్ చేయొచ్చు, మంచిగా తినొచ్చు. చాలా బాగుంటుంది. సో యాక్చువల్లీ ఇక్కడ రెసిడెంట్స్ కూడా హాలిడే వస్తే చాలా ఇలా వెళ్తారు. ఇది ట్రాక్ అనమాట. దీని మీద ట్రైన్ కూడా వెళ్తుంది. సో మీకు కనిపిస్తున్నట్టుంది ట్రైన్ కూడా. సో అట్లా ట్రైన్లో వెళ్తూ కూడా ఈ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఓకేనా? ఇది సింగపూర్ పబ్లిక్ బస్ అనమాట, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. సో మేము ఈ బస్లో చాంగి బీచ్కి వెళ్తున్నాము. చాంగి బీచ్ అంటే ఇప్పుడు అది చాంగి ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుందన్నమాట. ఫ్లైట్స్ అన్నీ ల్యాండ్ అవ్వడానికి వచ్చేవి, అలాగే టేకాఫ్ అయి వెళ్తున్నవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. చాలా మనం దగ్గర నుంచి చూడొచ్చు. అందుకే మేము ఆ వ్యూ ఎంజాయ్ చేయడానికని వెళ్తున్నాం అనమాట. ఈ దారిలో ఇవన్నీ హౌసెస్. ఇక్కడ సింగపూర్లో హౌసెస్ అన్నీ ఇలా ఉంటాయన్నమాట. అన్నీ ఆల్మోస్ట్ 10 floors 12 floors ఈజ్ ద మినిమం. ఇంకా తర్వాత ఇంకా అన్నీ ఎక్కువే అనమాట, అంతకంటే ఎక్కువ ఉంటాయి. సో కొన్ని మధ్యలో కాలేజెస్, స్కూల్స్ కూడా ఉంటాయి. చాలా బాగున్నాయి కదా. సో అందుకే మేము వీటిని కూడా కవర్ చేసాము. సో ఇట్లా బిల్డింగ్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అవి ఏంటంటే ఏరియాకి వచ్చి ఒక కలర్లో ఉంటాయన్నమాట బిల్డింగ్స్. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సింగపూర్లో రోడ్లు కానీ, హౌసెస్ కానీ, ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. అన్నీ అలాగే ఉంటాయి. ఎక్స్పెన్సివ్ కంట్రీ, ఎక్స్పెన్సివ్ లైఫ్స్ అనమాట. ఇదేంటంటే గోల్ఫ్ ఆడే ఏరియా అనమాట. చాలా అంటే చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. సో చాంగి బీచ్కి వెళ్ళే లోపల మాకు ఇదంతా వ్యూ అనమాట మధ్యలో. సో వచ్చేసాం చాంగి బీచ్కి. ఇదే చాంగి బీచ్. సో చూసారా, రాగానే ఫ్లైట్ వచ్చేస్తుంది. సో ఫస్టే నేను అది క్యాప్చర్ చేసేసాను. ఫ్లైట్స్ అసలు ఎలా అంటే మన తల మీదుగా వెళ్తున్నట్టున్నాయి. చాలా అయితే భలే ఉన్నాయి. ఎన్ని ఫ్లైట్స్ వచ్చాయంటే అసలు నిమిషానికి ఒక ఫ్లైట్ వస్తూనే ఉన్నాయన్నమాట. మనకి ఓపికే ఉండాలి, కానీ మనం ఒక 40 minutes ఉంటే 40 ఫ్లైట్స్ వచ్చేటట్టు ఉన్నాయన్నమాట. 40 ఫ్లైట్స్ మనం రికార్డ్ చేసుకుంటూ కూర్చోవచ్చు. చాలా పీస్ఫుల్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఎంత క్లీన్గా ఉందంటే బీచ్ అంత క్లీన్గా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఆ కనిపించేది ఏంటంటే ఐలాండ్ అంట. సో పులావ్ ఉబిన్ అని ఐలాండ్. మనం చిన్న చిన్న బోట్స్ ఉంటాయి, అదే లాంచీ టైపులో మన ఇండియాలో ఉన్నట్టు. సో అవి ఎక్కేసి మనం ఐలాండ్కి వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి సైక్లింగ్ చేసుకోవచ్చు. అంటే ఈ సముద్రం అంతా బాగా కనిపిస్తుంది అన్నమాట అక్కడికి వెళ్తే. చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో మేము కూడా వెళ్ళాము పులావ్ ఉబిన్కి. ఆ వీడియో కూడా నేను తర్వాత పోస్ట్ చేస్తాను. ఇందులో అయితే నేను ఇంక్లూడ్ చేయలేదు. సో అది పులావ్ ఉబిన్ గురించి. సో చూస్తున్నారా, ఫ్లైట్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది అసలు. నేను కొన్ని మాత్రమే రికార్డ్ చేశాను, అన్నీ రికార్డ్ చేయలేదు. కొన్ని దగ్గరగా రికార్డ్ చేశాను, కొన్ని దూరంగా ఉన్నవి రికార్డ్ చేశాను. కొన్ని అయితే దగ్గరికి వచ్చినవి అయితే అసలు తల పైన వెళ్ళాయి. అవైతే నా మీద పడుతుందా అన్నట్లు ఉన్నాయన్నమాట. అంత కిందకి వెళ్తున్నాయి అవి. అసలు ఆ సౌండ్ కూడా భరించలేనంత సౌండ్ యాక్చువల్లీ. సో నాకైతే ఆ సౌండ్ ఒకటి నచ్చలేదు, మిగతా అంతా చాలా బాగుంది. ఆ వ్యూకి ఆ ఫ్లైట్స్ అలా మన మీదుగా వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంది. అక్కడికి వచ్చే వాళ్ళందరూ ఆ వ్యూని ఎంజాయ్ చేయడానికి వస్తారనమాట. అక్కడ అలాగే బార్బిక్యూ పిట్స్ కూడా ఉంటాయి.
సో అక్కడ మనం బార్బిక్యూ అంటే మనం అన్నీ తీసుకెళ్ళి అక్కడే వంట చేసుకొని తినడం అనమాట. అంటే కాల్చుకోవడం నిప్పులతోటి. సో మనం అన్ని నిప్పులు అన్నీ కొనుక్కొని వెళ్ళి అక్కడ పిట్స్ ఉంటాయి. సో అక్కడ మనం అవన్నీ కాల్చుకొని అక్కడ తినుకుంటూ ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఉండడానికనమాట. ఇక్కడ ఏంటంటే హాలిడే వస్తే చాలు బీచెస్కి వెళ్ళిపోయి ఇంక అక్కడ టెంట్స్ వేసుకొని ఇట్లా బార్బిక్యూ పిట్స్ బుక్ చేసేసుకొని ఇంక ఇట్లా ఫుడ్ తింటూ ఈ వ్యూ అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ వాళ్ళకి ఇంకా టైంపాస్ అదే అనమాట. అదేంటంటే ఒక స్ట్రెస్ ఫ్రీ లైఫ్. సో ఈ ఫ్లైట్ చూడండి ఎంత బాగుందో కదా, చాలా కిందకి వెళ్తుంది. నేను కొన్ని బిగ్ ఫ్లైట్స్ వచ్చినప్పుడు అవి చూస్తూ ఉండిపోయాను, రికార్డ్ చేయడం మర్చిపోయాను. ఎంత అంటే ఆ బిగ్ ఫ్లైట్స్ వచ్చినప్పుడైతే నాకైతే ఏమంటారు, ఆ గ్రావిటీని ఫీల్ అవుతున్నట్టుంది. అంటే అది వచ్చినప్పుడు ఆ బరువుని నేను ఫీల్ అవుతున్నాను అనమాట. అది నా పైగా వెళ్తుంటే ఆ బరువు నేను ఫీల్ అవుతున్నాను, అది నా మీద పడిపోతున్నట్టు అలా అనిపిస్తుంది అనమాట. అట్లా నేను అది ఫీల్ అవుతూ కొన్ని నేను రికార్డ్ చేయలేదు. అంటే ఆ ఫీలింగ్ కోసమే కదా వెళ్ళింది. సో ఫోన్లో రికార్డ్ చేస్తూ చూస్తుంటే ఏంటంటే అంత ఫీలింగ్ లేదు. ఫోన్ పక్కన పెట్టేసి ఆ ఫ్లైట్ వస్తున్నప్పుడు ఇట్లా మనం ఉన్నప్పుడు అయితే చాలా బాగుంది. ఇవి తెలుసా ముంగీస్, అవి ఒక గుంపు ఉన్నాయి అక్కడ. ఒక గుంపు ఒకటే గోల అక్కడ ఫిషెస్ అన్నీ పట్టుకొని తింటున్నాయి. అవి అసలు ఎలా తింటున్నాయో చూడండి. అసలు నాకైతే ఫస్ట్ అవి చూడగానే ఒళ్ళు జల్దరిచ్చింది, బట్ క్యాప్చర్ చేశాను ధైర్యంగా. చాలా అంటే చాలా బాగున్నాయి అవి కూడా. నేను ఫస్ట్ టైం వాటిని లైవ్లో చూడటం. ఈ ఫ్లైట్ చూడండి చెట్లో నుంచి వెళ్తుంది. అది టేక్ ఆఫ్ ల్యాండింగ్ ట్రాక్ అనమాట. అంటే ఫ్లైట్ వెళ్ళి దిగేది అనమాట. అందుకే అన్ని ఫ్లైట్స్ అదే ఏరియాకి వెళ్తున్నాయి. నిమిషానికి ఒక ఫ్లైట్. యాక్చువల్లీ చాలా అంటే చాలా బాగుంది. సో ఇదంతా ఏంటంటే సైక్లింగ్ చేసుకోవడానికి ట్రాక్ ఉంటుంది అనమాట. అక్కడ సైక్లింగ్ చేసుకునే వాళ్ళు సైక్లింగ్, వండుకొని తినేవాళ్ళు, అలాగే గేమ్స్ ఆడుకునే వాళ్ళు ఆడుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఈ ఫ్లైట్ చూడండి, ఈ ఫ్లైట్ అయితే నేను యాక్చువల్లీ ఫీల్ అవుతాను అది నా మీద పడుతున్నట్టు. అందుకే ఇది ఫుల్గా నేను తీయను చూడండి. సో ఇది స్కూట్ ఫ్లైట్. మేము ఆల్మోస్ట్ స్కూట్ ఫ్లైట్లోనే ట్రావెల్ చేస్తాం. చాలా చిన్న ఫ్లైట్. సో ఇది ఆ బీచ్ వ్యూ అనమాట. సో ఇట్లా సైకిల్ తొక్కుకునే వాళ్ళకి వే అనమాట అది. రోడ్లు చూడండి ఎంత బాగున్నాయి కదా, చాలా బాగుంది యాక్చువల్లీ ఈ బీచ్. సింగపూర్లో ఎక్కువ బీచెస్ ఉంటాయి, ఎందుకంటే మొత్తం అంతా సముద్రమే కదా. అవి ఫ్రీ సైకిల్స్ ఇక్కడ. మనము ఆ సైకిల్స్ కావాలంటే మనం వేసుకొని వెళ్ళి, మనకి అవసరమైనంత దూరం వేసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడే మనం పార్క్ చేసేయచ్చు అనమాట. అదేంటంటే అంటే దాని మీద ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేసి ఆ సైకిల్ని మనం తీసుకోవచ్చు రెంట్కి అనమాట. మనం ట్రావెల్ చేస్తుంది వాళ్ళు ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. సో మళ్ళీ మనం ఏదో ఒక ప్లేస్లో పెట్టినప్పుడు మళ్ళీ అక్కడ మనం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకు అక్కడి నుంచి అక్కడి వరకు కాస్ట్ పడుతుంది అనమాట. చూసారా, అందరూ టెంట్లు వేసుకొని సెటిల్ అయిపోయారు. ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి ఒక గ్రౌండ్లా ఉంది. సో అలాగే అక్కడ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి ఇలా ఎక్విప్మెంట్ కూడా ఉందన్నమాట. నేను చెప్పాను కదా లాంచెస్ ఎక్కి మనం ఐలాండ్కి వెళ్ళొచ్చని. సో అవే అనమాట లాంచెస్, లాంచీలాగా అవి ఎక్కి మనం ట్రావెల్ చేయొచ్చు. సో ఇంకో ఫ్లైట్ వస్తుంది, నేను ఆ ఫ్లైట్ని కూడా క్యాప్చర్ చేస్తున్నా.
అలాగే లాంచీల్ని కూడా క్యాప్చర్ చేస్తున్నాం. ఆ ఐలాండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మనం అక్కడికి వెళ్ళి సైకిల్స్ రెంట్ తీసుకొని ఆ ఐలాండ్ అంతా తిరగొచ్చు అనమాట. ఆ ఐలాండ్ తిరగడానికి మనకి 1 డే సరిపోదు యాక్చువల్లీ. అదొక 3 సైడ్స్ ఉంటుంది కదా, ఒక సైడ్కి వచ్చి 1 డే పడుతుంది అనమాట. మేమైతే ఒక సైడే తిరిగేసి వచ్చాం. ఆ ఒక సైడే తిరగడానికి అల్లాడిపోయాం సైకిల్స్ తొక్కలేక. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఐలాండ్ కూడా. మొత్తం అంతా గ్రీనరీ, లోపల మనకి చాలా యానిమల్స్ కనిపిస్తూ ఉంటాయి. మెయిన్లీ మంకీస్ అయితే ఇంకా మన పక్కనే నడుస్తాయి అన్నమాట. చాలా బాగుంటుంది ఐలాండ్ కూడా. సో ఇట్లా లాంచీలో అక్కడి దాకా వెళ్ళి, ఇంకా అక్కడికి వెళ్ళి మనం సైకిల్స్ రెంట్ తీసుకొని మనం తొక్కుకుంటూ ఐలాండ్ అంతా చూడొచ్చు అనమాట. సో ఇలాంటి అద్భుతమైన వీడియోస్ మన క్రిష్కి యూట్యూబ్ ఛానల్లో మేము పోస్ట్ చేస్తూ ఉంటాం. అవి మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చాలా డిస్కవర్ చేసాం ఈ సింగపూర్లో. సో అవన్నీ మేము ఈ ఛానల్లో పోస్ట్ చేయబోతున్నాం. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే తప్పకుండా క్రిష్కి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, లాంచీ ఆ ఐలాండ్ నుంచి వస్తుందన్నమాట. ఇప్పుడు అందులో ప్యాసింజర్స్ ఉన్నారు. సో మేము కూడా వెళ్ళినప్పుడు అలాగే దానిలోనే వెళ్ళాం. అదేంటంటే ఆ ఐలాండ్ ఈవినింగ్ 6 వరకే ఉంటుంది. 6 తర్వాత ఆ బోట్స్ అన్నీ రిటర్న్ అయిపోతాయి బ్యాక్కి. మనం ఆ 6 లోపల సైకిల్ తొక్కుకుంటూ లోపల ఒకవేళ ఉన్నామంటే ఇంకా మనం నైట్ ఐలాండ్లోనే స్టే చేయాలన్నమాట. ఎందుకంటే 6కి అన్ని బోట్స్ తిరిగి వచ్చేస్తాయి. అది లోపల ఐలాండ్ అంతా చీకటిగా ఉంటుంది. యాక్చువల్లీ అక్కడ బోట్స్ ఉంటాయి. 6 కల్లా మీరు ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి అని చెప్పి మనకి అడుగడుగున ఒక అలారం లాగా, ఒక నోటిఫికేషన్ లాగా ఉంటుందన్నమాట. ఇది తెలుసు కదా, ఏటీసీ అంటే ఫ్లైట్స్కి సిగ్నల్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. మీరు ఇంత దూరం వచ్చారు, సో ఇక్కడ సర్కిల్ తీసుకోండి, ఇక్కడ స్క్వేర్ తీసుకోండి, ఇలా వెళ్ళండి ల్యాండ్ అవ్వడానికి అని పైలట్స్కి సిగ్నల్ ఇస్తూ ఉంటారనమాట ఐఏటీసీ టీం. సో అదనమాట. ఇక్కడ లాంచీలు ఉన్నాయి. ఇదే అనమాట, మనం లాంచీ ఎక్కడానికి అక్కడికి వెళ్ళాలి. సో నేను ఇక్కడ అన్నీ పార్క్ చేసి ఉండేసరికి బ్యూటిఫుల్గా అనిపించింది, అందుకని నేను వాటిని కూడా క్యాప్చర్ చేసేస్తున్నా. బీచ్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. మీకు కూడా ఈ బీచ్ కనుక బాగుంది అని అనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కూడా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎలా చెప్పాలో లేదా కొన్ని టిప్స్ ఇవ్వండి తప్పకుండా. డెఫినెట్లీ మీ గైడ్లైన్స్, మీ టిప్స్ నేను ఫాలో అవుతాను. ఓకే, లాంచీలు చూడండి, ఇక్కడ అన్నీ పార్క్ చేసి పెట్టారు. సో ఈ లాంచీ వెళ్తుందన్నమాట. అక్కడ ఉన్నారు కదా వెళ్ళిన వాళ్ళు, వాళ్ళని తీసుకురావడానికని వెళ్తుంది. ఎందుకంటే ఇది టైం మేము అక్కడ ఉన్నప్పుడు యాక్చువల్లీ 5:30 ఎంతో అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నవన్నీ వెళ్తాయి అన్నమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ రిటర్న్ తీసుకురావడానికి వెళ్తున్నాయి. సో ఇక్కడ ఉన్నాయన్నీ స్మాల్ బోట్స్ అన్నమాట. సో ఇక్కడ కూడా చూసారా ఫ్లైట్ వెళ్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కనుక సింగపూర్ వస్తే ఈ చాంగి బీచ్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు. ఫుల్ సాటిస్ఫాక్షన్. మనం యాక్చువల్లీ ఎయిర్పోర్ట్లో కూడా చూడమన్నమాట ఫ్లైట్స్, అలాంటిది ఇక్కడ చూడొచ్చు. సో మేము అయిపోయింది, బీచ్ అయిపోయింది. సో మేము సిటీలోకి వెళ్తున్నాం.
ఈ ఏరియాని చాంగి విలేజ్ అంటారు. సో మేము ఆ విలేజ్లోకి వెళ్తున్నాం, అంటే ఫుడ్ తినడానికి. తిరిగి తిరిగి అలసిపోయాం. సో ఏమన్నా తిని ఎనర్జీ పెంచుకుందామని వెళ్తున్నాం అనమాట. ఇవన్నీ ఫుడ్ స్టాల్స్ అనమాట, ఫుడ్ షాప్స్, ఏమంటారు, హోటల్స్, చిన్న చిన్న హోటల్స్. సో మేము తినడానికి వెళ్తున్నాం. సో చాలాసేపు వెతికిన తర్వాత మనకు ఒక తమిళ్ షాప్ కనిపించింది. సో ఇక్కడ మేము తినేసాం ఫుడ్, టీ. నేనైతే ఈ టీతో చాలా సాటిస్ఫై అయ్యా. ఇది బెడాక్ రిజర్వాయర్. ఇది మా ఇంటికి దగ్గరలో ఉంటుంది. ఇక్కడికి మేము వాకింగ్ చేయడానికి వస్తాము. వాకింగ్, రన్నింగ్, జాగింగ్. ఇక్కడ ఏంటంటే ఒక ట్రాక్ ఉంటుంది, ఎస్పెషల్లీ వాకింగ్ చేసే వాళ్ళకి, రన్నింగ్ చేసే వాళ్ళకి, సైక్లింగ్ చేసే వాళ్ళకి, అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ చేయడానికి కూడా ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది. ఇక్కడికి మేము ఆ వ్యూ చూడటానికని, అలాగే వాకింగ్ చేయడానికని వస్తాము. మా ఇంటికి చాలా దగ్గర అన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ ఫొటోస్ దిగడానికి కూడా వస్తాము. చాలా బాగా వస్తాయి ఫొటోస్, ఎందుకంటే అంత గ్రీనరీ కదా, చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మనం వాకింగ్ చేస్తున్నప్పుడు ఏంటంటే పక్కన రిజర్వాయర్ కదా, వాటర్ ఉంటుంది కదా, చాలా కూల్గా ఉంటుంది. సో మనం ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇక్కడ వాకింగ్ చేసుకోవచ్చు అనమాట. చూసారా, చాలామంది వాకింగ్ చేస్తున్నారు. వాకింగ్ చేసేవాళ్ళు వాకింగ్ చేస్తున్నారు, రన్నింగ్ చేసేవాళ్ళు రన్నింగ్ చేస్తున్నారు, జాగింగ్ చేసేవాళ్ళు జాగింగ్ చేస్తున్నారు, సైక్లింగ్ చేసేవాళ్ళు సైక్లింగ్ చేస్తున్నారు. సో ఈ రిజర్వాయర్ ఆల్మోస్ట్ 2-3 సిటీస్ని కనెక్ట్ చేస్తుంది. ఇది చాలా దూరం ఉంటుంది. సో ఇక్కడికి చాలామంది వాకింగ్ చేయడానికి వస్తూ ఉంటారనమాట, సైక్లింగ్ చేయడానికి వస్తారు. ఇది ఎట్లా ఉంటుందంటే ఒక ఓవెల్ షేప్లో ఉంటుంది. సో మధ్యలో వాటర్ ఉంటుంది, ఇంకంతా చుట్టూ అంతా ఓవెల్ షేప్లో ఉంటుంది ట్రాక్. ఇవన్నీ బోట్స్. ఇక్కడ బోటింగ్ కూడా నేర్పిస్తారు ఆ వాటర్లో. సో ఇది అక్కడ అన్నమాట ఆ ఏరియా. సో ఇక్కడ బోటింగ్ నేర్పిస్తారు కదా. సో ఇది చూసారా, ఇదంతా ఓవెల్ షేప్లో ఉంటుందన్నమాట. మనకేమో చుట్టూ ట్రాక్ ఉంటుంది, అండ్ అవన్నీ చుట్టూ కనిపించే బిల్డింగ్స్ అన్నీ హౌసెస్. చాలా అంటే చాలా బాగుంటుంది, మొత్తం అంతా గ్రీనరీగా ఉంటుంది. అండ్ ఆల్సో మనం వాకింగ్ చేసి అలసిపోతే ఫుడ్ తినడానికి కూడా లోపల స్టాల్స్ ఉంటాయి. సో నేను వాకింగ్ చేసేసి ఇంటికి వెళ్తున్నాను. ఇది మా ఇంటికి వెళ్ళే దారిలో ఈ కాలేజ్ కూడా ఉంటుంది. ఇది ఒక డిప్లొమా కాలేజ్, ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజ్. సో నేను ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో మా ఇంటికి ఈ బెడాక్ రిజర్వాయర్కి మధ్యలో ఈ కాలేజ్ ఉంటుంది. సో నేను ఈ కాలేజ్ లోపలిగా వెళ్తూ ఉంటాను, అది కూడా చూసేయండి. చాలా బాగుంటాయి ఇక్కడ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ. చూసారా, కాలేజ్లో కూడా ఎలాంటి వ్యూ ఉందో వాటర్తో. చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది సింగపూర్. మా ఇంటికి ఇక్కడ నుంచి ఒక 15-20 మినిట్స్ పడుతుంది. సో మనకి 15-20 మినిట్స్ వాకింగ్ అవుతుంది దారిలోనే. తర్వాత ఇంకా ఆ ట్రాక్ అంతా మనం తిరిగితే ఒక 2 అవర్స్ వాకింగ్ అవుతుంది అనమాట. మేము మ్యాక్సిమం సాటర్డేసే వస్తాం, ఎందుకంటే సాటర్డే ఆఫ్ ఉంటుంది కాబట్టి. సాటర్డే మార్నింగ్ వస్తాం. మార్నింగ్ వ్యూ చాలా బాగుంటుంది, అండ్ ఆల్సో ఈవినింగ్ వ్యూ చాలా బాగుంటుంది. సో ఆ వ్యూ ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేస్తాం. సో ఇది మా ఇంటికి వెళ్ళే దారిలో అన్నమాట ఈ వ్యూ అంతా.
బావుంది కదా! ఆ వాటర్ చిన్న చిన్న ఫౌంటైన్స్ పెట్టారు ఆ వాటర్‌లోనే. అది కాలేజ్. కనిపిస్తున్నది ఆ సైడ్ ఉంది కదా! అది కాలేజ్. నేను ఈరోజు మా ఇంటి దగ్గర నుంచి బెడాక్‌కి వెళ్తున్నాను సైకిల్ మీద. సో, మీరు ఆ వ్యూ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుందో చూడాలని నేను ఈరోజు సైకిల్ మీద వెళ్తున్నాననమాట. సో, ఇది చూసారా వచ్చేసాను బెడాక్‌కి. పక్కన బసెస్ వెళ్తున్నాయి. సో, నేను లోపలికి వెళ్తున్నాను. ఇదేంటంటే ఒక పార్క్‌లా ఉంటుంది. ఆహ్, సో, ఈ పార్క్ లోపల మనకిట్లా సైకిల్ వేస్ ఇవన్నీ ఉంటాయన్నమాట. సైకిల్‌కి వేస్ అట్లాగే రన్నింగ్ చేసుకోవడానికి, వాకింగ్ చేసుకోవడానికి వేస్ ఉంటాయి. సో, మనమిప్పుడు అది ఎలా ఉంటుందో చూసేద్దాం. వెల్కమ్ టు ద క్రిష్కి యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్ డియర్ ఫ్రెండ్స్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ఆల్సో ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్ అండ్ ద బెల్ బటన్ ఆల్సో. సో, ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి. ఈ స్టెప్స్ దిగి వెళ్తే కింద వాటర్ చూడటానికి మనకి బ్రిడ్జెస్ ఉంటాయన్నమాట. నేనైతే ఇప్పుడు అటు వెళ్ళట్లేదు. సో, నేను ఇక్కడి నుంచి నా సైక్లింగ్ స్టార్ట్ చేస్తాను. ఇది మన స్టార్టింగ్ పాయింట్. మళ్ళీ మనం ఇక్కడికే వస్తాం. సో, ఎండింగ్ పాయింట్ ఇదే మనకి మళ్ళీ. సో, నేనిప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాననమాట. సో, మన సైక్లింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సో, ఇలా ఏంటంటే మధ్యలో మధ్యలో ఈ చైర్స్ అన్నీ ఏంటంటే మనం కూర్చొని వ్యూ చూడటానికి, అలాగే కింద కూడా ఉంటుందనమాట మనకొకటి ఏమంటారు? మన భాషలో చెప్పాలంటే బల్ల కట్టలాగా. సో, అక్కడ కూర్చొని మనం ఆ వ్యూని ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ కూడా సేమ్ చైర్స్ ఉంటాయి. అన్నీ ఉంటాయి. సో, ఇక్కడైతే బోటింగ్ నేర్పించే ప్లేస్ అనమాట. అదొక ఇన్‌స్టిట్యూట్ టైప్. అక్కడ బోటింగ్ నేర్పిస్తారు. అండ్ ఆల్సో అక్కడ బోట్ బోట్స్ కాంపిటీషన్స్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. సో, నేనిక్కడ ఆగాను. ఒకసారి వీడియో తీద్దామని. సో, చూసారా కొంతమంది ఆల్రెడీ నడుపుతున్నారు. ఏంటంటే బోటు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రావచ్చు. వాళ్ళు చక్కగా నేర్పిస్తారు. ఇక్కడ ఫిషింగ్ అయితే ఎలో లేదు. సో, ఫిషింగ్ అయితే చేయకూడదు. ఓన్లీ బోట్స్ నడుపుకోవాలనుకుంటే నడుపుకోవచ్చనమాట. మనం రెంట్‌కి తీసుకొని. సో, ఇప్పుడు మనం ఆ చివరి వరకెళ్తామనమాట. నేను జూమ్ చేస్తున్నాను కదా! సో, ఇప్పుడు ఆ ప్లేస్ వరకెళ్ళి మళ్ళీ మనం రిటర్నొస్తాం. సో, నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాను. ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది ఈ ఏరియా. ఇది అదే బోట్స్ నేర్పించే ఇన్‌స్టిట్యూట్. సో, ఇక్కడ మనం బోట్స్ రెంట్‌కి తీసుకొని నేర్చుకోవచ్చనమాట. అందుకే చూసారా దాన్ని ప్యాషన్ వేవ్ అని పెట్టారు నేమ్. అండ్ ఆల్సో ఇక్కడ కిడ్స్‌కి ఆడుకోవడానికి చాలా ఉంటాయి. చాలా అంటే వాళ్ళకి చాలా ఇన్నోవేటివ్‌గా ఉంటాయన్నమాట ఆడుకునేవి. ఇక్కడ చూసారా అన్ని బోట్స్ మనకిష్టమైన కలర్ రెంట్‌కి తీసుకొని వెళ్ళొచ్చన్నమాట నేర్చుకోవాలనుకుంటే. యాహ్! ఇక కొంచెం స్పీడ్ పెంచాను. స్పీడ్‌గా వెళ్తున్నాను. యాక్చువల్లీ ఇదంతా వివరంగా చూపించాలంటే ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుంది. నేనైతే అంతా స్మాల్ స్మాల్ బిట్స్‌గా తీసుకున్నా అనమాట. ఇది ఇదేంటంటే కిడ్స్ ఆడుకునేది ఇది ఇక్కడ. అదే స్వింగ్ అవుతూ ఉంటాయి కదా! మనం ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్‌కి వచ్చేవి. చూసారా అవి? చాలా బ్యూటిఫుల్‌గా ఉన్నాయి కదా! సో, ఇదంతా కిడ్స్‌కి బాగా ఆడుకోవచ్చు. ఒక చెట్టు పై నుంచి ఒక చెట్టుకి వెళ్ళొచ్చనమాట వాటి నుంచి. సో, అండ్ ఆల్సో ఇక్కడ అంటే రోప్స్ ఉంటాయి పైన అదిగో చూపిస్తున్నాను కదా! ఈ రోప్స్ ఏంటంటే ఈ దరి నుంచి మనం ఆ దరికి వెళ్ళొచ్చు. ఈ వాటర్ మీదగా మనం ఇట్లా వెళ్ళొచ్చనమాట. ఆహ్, అండ్ ఆల్సో మనం అక్కడ సేఫ్‌గా ల్యాండ్ అవ్వడానికి
ఉంటుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ వస్తుంది కదా! ఇట్లా సేఫ్‌గా ల్యాండ్ అవ్వడానికి అక్కడ ఇసుకతోటి అట్లా పెడతారనమాట. ఇప్పుడు మనం ఆ రోప్‌తో ఇక్కడికొచ్చి ల్యాండ్ అవ్వచ్చు. అక్కడ స్టార్ట్ అయ్యి ఈ కార్నర్‌కొచ్చి ల్యాండ్ అవ్వచ్చు. ధైర్యం ఉన్న వాళ్ళైతే చేయొచ్చు. నేనైతే ఎప్పుడు చేయలేదు. అది కిడ్స్‌కి అండ్ ఆల్సో ఎల్డర్స్‌కి కూడా అనమాట. సో, ఇక్కడికి కూడా ఉంది చూసారా? ఇదంతా ఇట్లా మనం పైన వెళ్ళొచ్చు. కేబుల్ కార్ గనుక ఎలా ఎళ్తుందో అట్లా మనం మనుషులమే వెళ్ళొచ్చనమాట దాని మీద. సో, చూసారా ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఇటువైపు మనకి బిల్డింగ్స్ ఉంటుంది. ఆహ్, ఇదేం మధ్యలో ఉంటుంది. మనకి చుట్టూ రోడ్డుంటుంది. రోడ్డుకి అవతల చుట్టూ బిల్డింగ్స్ ఉంటాయి. సో, ఇట్లా వాకింగ్ చేసుకునేవాళ్ళు వాకింగ్ చేస్తారు. రన్నింగ్ చేసేవాళ్ళు రన్నింగ్ చేస్తారు. ఇట్లా సైక్లింగ్ చేసుకునేవాళ్ళు సైక్లింగ్ చేస్తారు. మోస్ట్‌లీ ఇది సైక్లింగ్ వాళ్ళకే అన్నమాట. సో, ఇయన్నీ చూసారా సైడ్ ట్రాక్స్. మనం ఎటంటే అటు వెళ్ళొచ్చు. మనం ఎటు నుంచి ఎగ్జిట్ అయినా మనకి బస్ స్టాప్స్ ఉంటాయి అవైలబుల్‌గా. సో, అట్లా వెళ్ళిపోవచ్చు. మనం కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకున్నప్పుడల్లా రెస్ట్ తీసుకోవడానికి మధ్యలో మధ్యలో అన్నీ హట్స్ ఉంటాయి చిన్న చిన్నవి. సో, మనం అక్కడ కూర్చొని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చనమాట. మొత్తం అంతా గ్రీనరీగా ఉంటుంది. చాలా అంటే చాలా బావుంటుంది యాక్చువల్లీ. అవన్నీ హౌసెస్ అనమాట. కనిపిస్తున్న బిల్డింగ్స్ అవన్నీ. నేను ఒక్కొక్కసారి స్పీడ్‌గా వెళ్ళాను. ఒక్కొక్కసారి స్పీడ్ తగ్గించి వెళ్ళాను. ఇది చూసారా ఇక్కడ కూడా ఒక చిన్న హట్ ఉంది. మనం కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకుంటే చక్కగా రెస్ట్ తీసుకోవచ్చు. వాటర్ చాలా క్లీన్‌గా ఉంటది ఇక్కడ వాటర్ కూడా. ఆ వాటర్‌ని క్లీన్ చేయడానికి కూడా వాళ్ళు ఏవేవో టెక్నిక్స్ వాడుతూ ఉంటారు. సో, ఇటు సైడ్ నుంచి కూడా మనం వెళ్ళొచ్చు. నేనైతే ఒక్క ఓవెల్ షేప్‌లో తిరుగుదామని నేనిదే ఫాలో అవుతున్నా. సో, మనం ఆల్మోస్ట్ మనం వెళ్ళాలనుకున్న డెస్టినేషన్‌కి సగం దూరం వచ్చేసాం. చూసారా బసెస్ వెళ్తున్నాయి. పక్కనే రోడ్డిది. ఏంటంటే చుట్టూ రోడ్డుంటుంది. రోడ్డుకి అవతల బిల్డింగ్స్ ఉంటుంది. ఇవతల ఇది అన్నమాట. ఓవెల్ షేప్‌లో ఉంటుంది. చాలా బావుంది కదా ఫ్రెండ్స్! మీకు కూడా ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఒక్క చోటే నాకైతే మట్టి కనిపించింది. నేనైతే ఇంకెక్కడ చూడలేదు సింగపూర్‌లో మట్టి. ఇక్కడ ఒక్క చోటే నాకు మట్టి కనిపించింది. చూసారా ఫ్రెండ్స్ మేము వచ్చేసాం. అక్కడ స్టార్ట్ అయ్యాం కదా మనం. వచ్చేసాము ఈ కార్నర్‌కి. సో, ఇక్కడ నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకోవాలని ఆగాననమాట. మనం ఇందాకల స్టార్ట్ అయిందయితే అక్కడ. అక్కడ స్టార్ట్ అయ్యాము. సో, ఇప్పుడు మనం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాము. మళ్ళీ మనం ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. సో, ఇదేంటంటే హోమ్ టీమ్స్. ఇదొక మాల్. ఇక్కడే మనం బౌలింగ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో స్విమ్మింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం సైకిల్స్ పార్క్ చేసుకొని పైకి వెళ్ళి మనం అన్నీ చేయొచ్చనమాట. ఇది నేనిక్కడ ఒక డ్రింక్ తీసుకున్నాను తాగడానికి. సో, మళ్ళీ నేను ఆ డ్రింక్ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. అది ఏంటంటే ఆ మాల్ పైన స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. మనం ఆడుకోవడానికి గేమ్స్ అన్నీ ఉంటాయన్నమాట. చిల్డ్రన్‌కి, అలాగే ఎల్డర్స్‌కి అందరికీ. సో, మనం ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా అంటే లోపల ఉంటాయి. రెడీ ఉంటుంది. చక్కగా ఎళ్లి తినొచ్చనమాట. మధ్యలో మధ్యలో అన్నీ ఆహ్, అంటే ఎవరైనా చిన్న పిల్లలు ఆడుకోవడానికి వెళ్లి మునిగిపోతారు గదా! వాళ్ళని కాపాడటం కోసం అట్లా లైఫ్ బోట్స్ కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ మధ్యలో మధ్యలో తగిలించినవన్నీ అవే. ఇక్కడ మేము సమ్‌టైమ్స్ నైట్ టైమ్ ఒస్తాము. అంటే ఫ్యామిలీస్‌తో, ఫ్రెండ్స్‌తో ఒస్తాము. వచ్చి ఇంక అక్కడ కొంతసేపు కూర్చొని మంచిగా అందరం మాట్లాడుకుంటూ, ఫుడ్ తింటూ, ఎంజాయ్ చేసి వెళ్తామనమాట. మిడ్‌నైట్ వరకు ఉంటాం.
12:00 వరకు. సో, అలా ఉండేసి మళ్ళీ బస్ పట్టేసుకొని వెళ్ళిపోతామనమాట. అంటే ఎంతో సేపు కాదు బేసికల్లీ నడుచుకుంటూ వెళ్ళొచ్చు మా ఇంటికి. సో, లేట్ అయితే అలా వెళ్తామనమాట బస్‌లో. చూసారా ఇక్కడ ఎక్విప్‌మెంట్ కూడా ఉంది ఎక్సర్‌సైజ్ చేసుకోవడానికి. పిల్లలకి స్లైడ్స్ ఉన్నాయి. ఇవేంటంటే ఇప్పుడు ఇళ్లల్లో కొంతమంది బర్డ్స్‌ని పెంచుకుంటారు కదా! ఆ బర్డ్స్‌కి కొంచెం ఏమన్నా బయటది అట్మాస్ఫియర్ కావాలని అనిపిస్తే అక్కడికి తీసుకొచ్చి అక్కడ తగిలిస్తారు. అక్కడ తగిలించి కొంచెం సేపు వాటిని మంచిగా చూసుకొని, తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్తారనమాట. ఇప్పుడు డాగ్స్‌ని కనుక బయటికెలా తీసుకొస్తారో, అట్లా బర్డ్స్‌ని కూడా తీసుకొచ్చి అక్కడ పెడతారనమాట. చూసారా ఇదిగో బసెస్ వెళ్తున్నాయి. అక్కడ బస్ స్టాప్ ఉంది. ఒక బస్ స్టాప్ చిన్న బస్ స్టాప్. ఇంకా చాలా బస్ స్టాప్స్ ఉంటాయి అడుగడుగున. సో, బసెస్ అన్నీ ఆగుతూ ఉంటాయి. మనం ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలంటే అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు. సైడ్ రోడ్స్ వచ్చినప్పుడు అలా. మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఓకేనా? నేనైతే ఇంకా ఎక్కువ కవర్ చేద్దాం అనుకున్నా. బట్ సైకిల్ నడుపుతూ కవర్ చేయలేకపోయాను. సో, మనం స్టార్ట్ అయిన పాయింట్ కనిపిస్తుందా? వస్తుందనమాట. దగ్గరలో ఉన్నాను నేనింకా. అది మొత్తం ఒక రౌండ్ ఎయడానికైతే ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో, నేనైతే స్మాల్ స్మాల్ బిట్స్ తీశాననమాట. అంతా తీయలేక బట్ సైకిల్ తొక్కుకుంటూనే తీశాను. ఎలా ఉంటుందంటే మనకి చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఆ వాటర్ వల్ల చల్లటి గాలొస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో ఈ చెట్లు, మంచి గాలి, స్వచ్ఛమైన గాలి బావుంటుందనమాట. మేమిట్లా వాకింగ్ చేసుకోవడానికెళ్తాము. ఒక్కొక్కసారి సైక్లింగ్ చేయడానికి వెళ్తామనమాట. వాకింగ్ అయితే అసలు ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తాం. ఎందుకంటే చాలా దగ్గర. అది కూడా ఇంకా వాకింగ్‌లో సరిపోతుంది కదా అని వాకింగ్ చేసుకొనొస్తాం. సో, మనం వచ్చేసాం. మనం స్టార్ట్ అయిన పాయింట్‌కి ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి తప్పకుండా. వచ్చేసాం ఫ్రెండ్స్. ఇందాకల మనం ఇక్కడ స్టార్ట్ అయినాం గదా! మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడికే వచ్చేసాము. సో, నేనింకా సైకిల్ తొక్కి తొక్కి అలసిపోయాననమాట. ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఇదంటే ఏంటంటే ఇక్కడ కన్‌స్ట్రక్షన్ జరుగుతుంది మధ్యలో అంతా. అందుకే ఇలా ఉంది అంతా. సో, ఆ కనిపించే బిల్డింగ్సే ఫ్రెండ్స్ మా హౌస్.